ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్&టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సుబ్రహ్మణ్యం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ మేరకు ఐఎన్టీయూసీ శ్రేణులు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. కార్మికులపై పనిభారాన్ని మోపాలన్న కార్పొరేట్ శక్తుల చర్యలను ప్రతి ఒక్క ఉద్యోగి ఖండించాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఎల్&టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని, ఇంట్లో ఎంతసేపు భార్యల ముఖాలు చూస్తూ కూర్చుంటున్నారని చేసిన వ్యాఖ్యలను జనక్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల కార్పొరేట్ శక్తులు, మల్టీనేషనల్ కంపెనీలు దేశంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రభుత్వానికి ట్యాక్సులు ఎక్కొట్టు, బ్యాంకుల్ని కొల్లగొడుతూ, బ్యాంకుల్ని మోసం చేస్తూ విదేశాలకు పారిపోయే సంస్థలు. ఆ సంస్థలకు కొంతమంది అధిపతులు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ, ఎల్&టీ కంపెనీ సుబ్రహ్మణ్యం కానీ, వాళ్ళు కార్మికుల ద్వేషగా, కార్మికుల ద్రోహులుగా ఒకడు 70 గంటలు వారానికి పనిచేయాలంటాడు, ఒకడు 90 గంటలు పనిచేయాలంటాడు. అదే ఎల్&టీ కంపెనీలో యావరేజ్ కార్మికుడికి ఇచ్చే జీతం కంటే 534% జీతం ఎక్కువ తీసుకుంటాడు. ఆయనకి నెలకి 54 కోట్ల రూపాయల జీతం. కార్మికుడట 90 గంటలు పనిచేయాలట. వాళ్ళు ట్యాక్స్ ఎక్కువతారు, నాణ్యత లేని పని చేస్తారు. సిగ్గుండాలా? కాళేశ్వరం కట్టి కుక్కుపోయింది. వాళ్ళు ఈ దేశానికి పని చేస్తారా? 90 గంటలు మా కార్మికులు పనిచేయమంటారా? భారతదేశంలో వారానికి 48 గంటలు పనిచేయాలని చట్టం ఉంటే చట్ట వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేసి చట్ట వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుకోవాలి అంటే వాడు ధనవంతులనే, మేము కార్మికులమనే. నారాయణమూర్తి అతనికి ప్రభుత్వాన్ని రాయితీలు ఇచ్చింది. హైదరాబాద్లో 400 ఎకరాల భూమి ఇచ్చింది. అదే తమిళనాడు వాడికి 3 ఎకరాల భూమి ఇచ్చింది. సేమ్ సంస్థ. అంటే దోచుకుంటూ ప్రభుత్వాన్ని, ప్రజల్ని దోచుకుంటూ కార్మికుల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీ విషయంలో కానీ, నారాయణమూర్తి విషయంలో కానీ, సుబ్రహ్మణ్యం విషయంలో కానీ ఖండించాలా. కార్మిక శక్తి ఐక్యమత్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేశంలో ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో వారానికి 5 రోజులు చేస్తారు, వారానికి 4 రోజులు చేస్తారు. ఈయన 11 రోజులు చేయమంటాడు. అంటే 90 గంటలు చేయడానికి వీలు పడుతుందా? ఎక్కడైనా మాట్లాడేది సిగ్గు ఉండాలి వారికి. కూర్చోపోవాలన్నా, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలన్నా. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. కాబట్టి ఇటువంటి రియాక్షనరీ శక్తులు అభివృద్ధి చెంది కార్మిక ద్రోహులుగా మారుతారు, కార్మిక చట్టాలు మారుతారు, కార్మిక ద్రోహం చేస్తారు. ఈ దేశంలో గత 10 ఏళ్లలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్ని కార్మికుల వ్యతిరేకంగా 21 లక్షల కోట్ల రూపాయలు మల్టీనేషనల్ కంపెనీ ఎగబెడితే మోడీ ప్రభుత్వం అడిగిన పాపాలు కూడా ఇవాళ కార్మికుల వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి ఒకటే మాటిస్తున్నా, భారతదేశంలో కార్మికులందరూ ఐక్యమత్యంతో ఉండాలా. ఐఎన్టీసీ నాయకత్వాన్ని బలపరచాలా. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు, పోరాటాలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళిద్దరు ద్రోహులుగా గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. సంజయ్ రెడ్డి గారి నాయకత్వం, ప్రసాద్ గారి నాయకత్వం, ప్రసాద్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రసాద్ గారి నాయకత్వం,
ప్రకాష్ సింగ్ నాయకత్వం రాష్ట్ర ప్రకాష్ సింగ్ నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్